వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను మీ జీవిత. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రజాయుద్ధ నౌక గాయకుడు, భారతీయ కవి, విప్లవకారుడు గద్దర్. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడు గద్దర్. ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. సాధారణ కుటుంబంలో జన్మించిన గద్దర్ అసాధారణ స్థాయిలో ప్రజాదరణ పొందాడు. ప్రజలను చైతన్యం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యాడు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎనలేని అభిమానం సంపాదించుకున్నారు గద్దర్. గద్దర్ గా పిలువబడే గుమ్మడి విఠల్ రావు జనవరి 31, 1949న మెదక్ జిల్లాలో జన్మించారు. ఇతని తండ్రి శేషయ్య, తల్లి లచ్చమ్మ. తల్లిదండ్రులు కూలి పని చేసేవారు. నిజామాబాద్ జిల్లాలో తన ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించాడు గద్దర్. హైదరాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఫ్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేసి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించడానికి RECW లో చేరాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేశాడు. ఆ ఉద్యోగం తృప్తిని ఇవ్వకపోవడంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. విప్లవ రాజకీయాలకు చేరువయ్యాడు. జననాట్య మండలిని ప్రారంభించాడు. ఈ జననాట్య మండలి ప్రజల్లో చైతన్యం నింపింది. 1969లో గద్దర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు మహాత్మా గాంధీ పేరిట బుర్రకథ బృందాన్ని ఏర్పాటు చేశారు గద్దర్. కొంతకాలం పాటు ఇతను భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ కోసం కుటుంబ నియంత్రణ, ఇతర సామాజిక ఇతివృత్తాలపై ప్రదర్శనలు ఇచ్చాడు. తన మొదటి పాటల పుస్తకాన్ని ముద్రించారు. దీనికి గద్దర్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ప్రజలంతా వీరిని గద్దర్ అని పిలవడం జరుగుతుంది. గద్దర్ ప్రదర్శనను చూసి దర్శకుడు భగత్ సింగ్ సినిమా అవకాశం ఇచ్చారు. 1971లో ఆపర రిక్షా అనే పాట గద్దర్ రాశారు. గద్దర్ మరోసారి తెలంగాణ వాదానికి మద్దతు తెలపడం ప్రారంభించి అట్టడుగు వర్గాలు, దళితులు, వెనుకబడిన కులాల ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న వారందరికీ తన బలమైన మద్దతును ప్రకటించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన గద్దర్ 2001 నుంచి జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. తన పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచాడు. గద్దర్ రాసిన అమ్మా తెలంగాణమా అనే పాట మంచి ఆదరణ పొందింది. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. గ్రామాల్లో తన పాటలతో ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించాడు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అనే పాటకు ఉత్తమ నంది అవార్డు రావడం జరిగింది. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. కానీ అవార్డును తిరస్కరించారు గద్దర్. ఏప్రిల్ 1997లో గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. అతనిపై 3 బుల్లెట్లు కాల్చబడ్డాయి. గద్దర్ ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స తీసుకోగా ఒక బుల్లెట్ ఇంకా తన శరీరంలోనే ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన కొన్ని నెలలకే నక్సల్ తో చర్చలు చొరవ తీసుకున్నారు. 2004లో జరిగిన ఆ చర్చల్లో గద్దర్ కీలక పాత్ర పోషించాడు. వయసు పైబడుతున్న ప్రజా చైతన్య కార్యక్రమంలో పాల్గొనడం మాత్రం మానుకోలేదు. గద్దర్ జై బోలో తెలంగాణ అనే సినిమాలో కనిపించారు. ఆ సినిమాలోని పొడుస్తున్న పొద్దు నీడ అనే పాట గద్దర్ రాశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, అదిగో ఆ కొండలను మొత్తంకి చూసే ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు, వందనం వందనం. కానీ ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల వీడి ఆగస్టు 6, 2023లో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు గద్దర్. మూగపోయిన గొంతులో రాగం ఎవరు తీస్తారో, ఆ దోతి రుమాలు ఎవరు చుట్టుకుంటారో, ఆ అలిగిన బొంతను ఎవరు అలుముకుంటారో, ఆ చిన్నబోయిన సాము కర్రతో సాము ఎవరు చేస్తారో మరి. జోహార్ గద్దర్ అన్న. పొడుస్తున్న బల 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 బల, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.